పెట్టుకొని వాస్తవ ఆరోగ్య పరిస్థితిపై వివరించడం జరిగింది. అలాగే నియోజకవర్గం ముఖ్య నేతల్ని కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది. గుండెకు సంబంధించి కానీ, లంగ్స్కి సంబంధించి కానీ, కిడ్నీస్కి సంబంధించి కానీ ఫంక్షనింగ్లో ఉన్నది కనుక, స్టేబుల్గా ఉన్నారు కనుక ఈ ఆరోగ్య పరిస్థితిపై యథాతథ స్థితిని కొనసాగించాలనే అభిప్రాయం వచ్చింది. డాక్టర్లు మాత్రం వివరించేది బ్రెయిన్కి సంబంధించి ఏదైతే ఒక 30 నుంచి 35 నిమిషాలు ఆక్సిజన్ అందకపోవడం వల్ల, దానివల్ల బ్రెయిన్కి సంబంధించి ఫంక్షనింగ్ అనేది కోఆపరేషన్లో లేదు, సహకారం అనేది లేదు. కాబట్టి బ్రెయిన్ ఇబ్బందికరంగా ఉంది కనుక, మిగతా ఆర్గాన్స్ ఫంక్షనింగ్లో ఉన్నాయి కనుక పరిస్థితిని మరి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటానే అన్ని రకాలుగా ప్రపంచంలో ఉన్న కీలకమైన దీని కన్సర్న్ డాక్టర్స్ అందరితోటి కూడా ఎప్పటికప్పుడు వివరించుకుంటూ క్లారిఫికేషన్ తీసుకుంటూ వైద్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా నిరంతరం ఎప్పటికప్పుడు ఈ వైద్యం పైన అనేక రకాలుగా చర్యలు చేపట్టడం, వివరణలు తీసుకోవడం, కావలసిన వైద్యాన్ని అందించడంలో సహకారాన్ని కోరడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితి కొనసాగుతుంది కనుక ఇవాళ రేపు ఎల్లుండి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఇటు వైద్యులు కానీ ఇది జరిగే పరిణామాలపైన కానీ చెప్పే పరిస్థితి లేదు కనుక ఈ క్రిటికల్ వాతావరణం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. 72 గంటలు ఇప్పటికే గడిచిపోయింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? రెస్పాండ్ అవుతుందా ట్రీట్మెంట్కి సంబంధించి? అంటే 72 గంటలకు సంబంధించి చేసింది బ్రెయిన్కి సంబంధించి. బ్రెయిన్ కోఆపరేషన్లో లేదనేది మాత్రం వాస్తవం. మిగతా ఆర్గాన్స్ యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తున్నాయి కనుక ఈ బ్రెయిన్ అనేది కోఆపరేషన్లో లేదు కాబట్టి పరిణామాలు ఎట్లుంటాయి అనేది వైద్యులు పరిశీలిస్తున్నారు, కావలసిన డైరెక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. వారిని రావద్దని ఇప్పుడు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేశారు. హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం వల్ల హాస్పిటల్కి మిగతా పేషెంట్లకు ఇబ్బంది అనేది జరుగుతుంది. ఇట్లా రావడం వల్ల మనం సుదర్శన్ రెడ్డి గారికి ఆరోగ్యం కూడా మరి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో కూడా వాతావరణం బాగాలేదు, ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వైద్యులు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వీలైనంత మేరకి మీరు గ్రామాలలోనే ఉండండి, ప్రార్థించండి, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం. ప్రపంచంలో ఏ వ్యక్తికి అందించని భారీ వైద్యం పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి జరుగుతుంది. మానవ మాతృలకు ఎవరికైనా హైయెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీరు భరోసాగా నిరభ్యంతరంగా ఉండండి, ఆ భగవంతుడిని ప్రార్థించండి, త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. వైద్యులు మాత్రం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే పరిణామాలు రేపెల్లుండి కూడా వెంటనే మనం బ్రీఫింగ్ ఇస్తాం. కాబట్టి జిల్లాలో ఉన్న వారు కానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న మిత్రులందరూ కూడా ఫోన్ల ద్వారా మీరు సమాచారాన్ని తీసుకోండి. వీలైనంత మేరకి హాస్పిటల్కి మీరు వచ్చి ఇబ్బంది పెట్టొద్దు అనేది మా రిక్వెస్ట్. అవన్నీ చేశారు, ఈజీ చేశారు. బ్రెయిన్ ఈజీ మీద కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది కానీ అనేక రకాలైనటువంటి ప్రాక్టీసెస్ బ్రెయిన్ని ఫంక్షనింగ్లోకి తీసుకురావడానికి కావాల్సిన అన్ని మార్గాలను వైద్యులు అనుసరించారు. రెస్పాండ్ అనేది కావడం లేదు. థ్యాంక్ యూ.